హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఈ వీడియోలో 6వ శతాబ్దంలో కట్టిన గుడి ప్లస్ బ్రహ్మాండమైన వాటర్ ఫాల్స్ మీకైతే ఈ వీడియోలో చూపిస్తా అనమాట. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చిద్దని అనుకున్నాను. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే భైరవ కోన అయితే వెళ్తున్నాం అనమాట. ఆ పేరులోనే ఎంత వైబ్రేట్ ఉందో చూశారు కదా. సో నేను ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ నుంచి మాలకొండ నుంచి ఇటు వెళ్తున్నాము. సో మా దారిలో అసలు ఎంత మంచి విజువల్స్ కనిపించినాయి అంటే అసలు చూస్తున్నారు కదా. అసలు మొత్తం గ్రీనరీ ఎక్కువ లేదనమాట. అసలు కొండలు మంచి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు అంత వాతావరణం కూడా బాగుందనమాట. క్లైమేట్ కూడా చిన్న చిన్న కూల్ అవుతుంది. ఆ భైరవ కోన వెళ్ళడానికి మాకైతే 2 గంటల జర్నీ అయితే పట్టిందనమాట. అది ప్రకాశం జిల్లాలోనే ఉంది. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ వాటర్ ఫాల్ ప్లస్ ఈ గుడి అసలు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అనమాట. సో మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో. వాటర్ ఫాల్ అయితే అసలు ఎంతో పైనుంచి మనకి ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలి అంటే కటికీ వాటర్ ఫాల్ ఉంటుంది కదా వైజాగ్లో, అంత పైనుంచి కాకపోయినా దాని సగం పైనుంచి అయితే వాటర్ పడతాయి అనమాట. సో అందుకనే అంత ఎగ్జైట్మెంట్తో వీడియోలు చూసి అయితే నేను ఈ వీడియో కవర్ చేద్దామని చెప్పేసి నేనైతే బయలుదేరాను అనమాట. మీకు ఎలా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. సో ప్రజెంట్ మనం అయితే ఆ ఘాటి రోడ్లకి అయితే వచ్చేసామన్నమాట. భైరవకోన కొత్తపల్లి గ్రామం అనమాట. సో మనకి దారిలో మొత్తం కూడా ఇదంతా కూడా ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించిన ఏరియా అనమాట. సో మీకు ఇదిగో చూసారు కదా వనవిహారి భైరవకోన. మీకు ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంటుంది అనమాట. ఆటోకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక పర్ పర్సన్కి అయితే పర్సన్స్కి అయితే ఏం లేదు, వెహికల్కి అయితే కంపల్సరీ టోల్ గేట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా మనకి ఇక్కడ కింద వసతి గృహాలు అయితే ఉంటాయి అన్నమాట. మనకి కింద ఎప్పుడైనా సరే మనం ఆ భైరవకోన పోవడానికి ముందే ఇక్కడ అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి అన్నమాట. చాలా సత్రాలు అయితే ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే అన్నదానం చేసుకోవాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడే ముందే పేర్లు ఇచ్చేస్తే వాళ్ళు మీరు తిరిగి వచ్చేసరికి వాళ్ళు అయితే అన్నదానం అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఇదనమాట. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ గుడి ఉంటుంది ప్లస్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా మీకైతే ఈ వీడియోలో చివరి వరకు చూడండి. నాకైతే మాత్రం ఎంత ఎక్సైట్మెంట్‌గా ఉందంటే అంత ఎక్సైట్‌మెంట్ ఉందంటే అంటే వీడియోలో చూస్తే అసలు పైనుంచి అసలు వాటర్ పడుతుంటే అసలు అబ్బో! నా సామిరంగా అసలు ఇలాంటి వాటర్ ఫాల్ ఎలా మిస్ అయ్యామా ఇన్ని రోజులు అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అందుకోసమని ఎమ్మటనే కవర్ చేద్దామని చెప్పేసి వచ్చేసాననమాట. ప్రెజెంట్ అయితే ఇంక ఇక్కడికి గుడి దగ్గరికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ పార్కింగ్ అయితే చేసేసి మనం వెహికల్ అయితే పోవచ్చు. ఇటు నుంచి అయితే వచ్చేదనమాట. వచ్చేది పోయేది ఇటు నుంచే. సో మీకు ఇది ఇటు సైడ్ పోతే వాటర్ ఫాల్ వస్తుంది. ఇటు సైడ్ మనకి గుడి అయితే ఉందన్నమాట. సో డైరెక్ట్ గుడికి వెళ్ళకుండా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ ఉంటే స్నానాలు చేసి స్విమ్మింగ్ కాసేపు అలా ఆడుకొని దాని తర్వాత ఇటు దర్శనానికి అయితే వద్దాం అనమాట. సో మనం ఇక్కడికి రాగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ధైర్యాన్ని ఇస్తారనమాట. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ అన్ని కూడా మామిడి చెట్లు అంతా. సో అబ్బా అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే హాయిగా ఉంది. అంత బాగుందనమాట అసలు. ఎక్కడికక్కడ నీట్‌గా ఉంది. ఇక్కడైతే మాత్రం వాష్‌రూమ్స్ కానీ, లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ అన్నీ కూడా బాగున్నాయన్నమాట. అంటే ఇబ్బందులు ఏమీ లేకుండా అసలు చాలా ప్రశాంతంగా సాఫీగా ఉన్నాయన్నమాట. టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం బ్రహ్మాండంగా రావచ్చు. కానీ వాటర్ ఫాల్ ఎలా వాటర్ పడుతున్నాయి అనేది చూడాలి. ఇగో ఇదే వాటర్ ఫాల్ అనమాట. పైనుంచి పడతాయి. కానీ తక్కువ లిటిల్ ఎంతో దూరం నుంచి వచ్చినాం. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ల నుంచి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. తీరా చూస్తే ఇక్కడ వాటర్ లేదు, ఏమి లేదు. వీడియోలో చూసి వచ్చేసామన్నమాట. సో ఇదే అనమాట రీల్‌కి, రియల్‌కి ఉన్న తేడా. ఇది ఎండాకాలం కాబట్టి
రావట్లేదు అనుకుంటున్నాం. వర్షాకాలంలో వస్తే మాత్రం బేభత్సం అనమాట. ఈ కొండల నుంచి అయితే మొత్తం కూడా వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడు కూడా చిన్న చిన్న వాటర్ పడుతుంది. ఇప్పుడు దప్పికైతే మాత్రం ఈ వాటరే తాగుతున్నారు. ఇక ఈ వాటర్ మామూలు మోకాళ్ళ లోతు అయితే ఉన్నాయన్నమాట. నడుము లోతు అయితే ఉన్నాయి వాటర్. సో ఈత కొట్టుకొని స్నానం చేయడానికి అయితే ప్రాబ్లం లేదు. సో ఇంక నేనైతే ఎమ్మటనే దిగేసాను అనమాట. దిగేసి కాసేపు ఇవన్నీ ఫోను గీను అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసాను. చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ దిగామన్నమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. ఇలా వాటర్ చూడగానే ఎమ్మటనే నేనైతే దూకేస్తా. అస్సలు ఆలోచించను. ఎందుకంటే ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ వాటర్ చూడంగానే ఎమ్మటనే దూకేయడమే. అంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం నది చూసినా, వాగులు చూసినా, సరస్సులు చూసినా ఎమ్మటనే దిగి, కాలువలు చూసినా ఎమ్మటనే దిగి అయితే ఈత కొట్టుకుంటాను నేనైతే. నాకు ఎంత ఇష్టం అనమాట. కాబట్టి అందరూ ఉన్నప్పుడైతే నేనైతే బేభత్సం ఎంజాయ్ చేసుకుంటూ, ఒక్కనే ఉన్నప్పుడు అసలు దిగను. సో మనం అయితే ఇంకా అవన్నీ చేసి, స్నానాలు అన్నీ చేసి, బట్టలన్నీ మార్చుకొని మళ్ళీ గుడికి అయితే వచ్చేసాం అనమాట. భైరవేశ్వర స్వామి దేవస్థానం అనమాట, భైరవ కోన. సో మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం కూడా అభిషేకం ఇవన్నీ మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా, మొత్తం కూడా ఫోటో పెట్టేశాను. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడ ఎక్కడికక్కడ వాటర్ తాగడానికి కానీ వాటర్ అవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ గుడి ఎలా ఉంది అనేది మొత్తం కూడా మీకు ముందు చూపిస్తానన్నమాట. ఇది భైరవేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి. కొన్ని కొన్ని పాయింట్స్ అయితే రాశారు, ఎలా రాకూడదు, ఎలా రావాలి అనేది మొత్తం కూడా. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మన వీడియో చూస్తుంటే ఎవరు మిస్ అవ్వద్దు అనమాట. అభిషేకానికి అయితే 150 రూపాయలు తీసుకున్నారు. కుంకుమార్చన దర్శనానికి అయితే ఈచ్ పర్సన్ 10 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సో అక్కడ ఇవి ఒకటే గుడి కాదు, 3-4 గుళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. 6వ శతాబ్దంలో కట్టిన గుడి అనమాట ఇవి. సో చాలా పవర్ఫుల్. మీరు ఇంకా ఎప్పుడు రాకపోతే కింద ఈ గుడిని, ఈ వాటర్ ఫాల్ని మీరు ఎప్పుడైనా చూసారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎప్పుడైనా చూసారో లేదో, ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అంటే చిన్న చిన్న గుళ్ళే, కాకపోతే పెద్ద ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇదిగో కోనేరు ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇదిగో శ్రీ కాలభైరవేశ్వర స్వామి దేవస్థానం అనమాట ఇది. మనం అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం. పూజ అయితే అంతా కూడా అయిపోయింది. దాని తర్వాత వేరే గుడికి అయితే వెళ్దాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పైన ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే దర్శనం అయిపోయింది, అర్చన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఈచ్ పర్సన్ 10 రూపీస్ అయితే తీసేసుకున్నారు. తర్వాత త్రిముఖ దుర్గా బలేశ్వర స్వామి అయితే ఉందన్నమాట. అమ్మవారు అంటే 3 ఫేసులు ఉన్న అమ్మవారు అనమాట. సో చాలా పవర్ఫుల్. సో ఇక్కడ కూడా అభిషేకం ప్లస్ కుంకుమ అర్చన అవన్నీ చేసేసుకున్నాం. తర్వాత అష్టకాల ప్రచండ భైరవ లింగం అనమాట, శివుడు. ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట. ఈచ్ అంటే ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క పేరైతే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 6వ శతాబ్దంలో కట్టినవి అనమాట. 6వ శతాబ్దం అంటే 600 సంవత్సరం అనమాట. అంతేనా? అవునో కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే 6వ శతాబ్దం అనగానే 600 అనుకుంటున్నా. 600 ఇయర్స్. అసలు అప్పుడే ఇంత బాగా కట్టారంటే అప్పుడు అసలు ఏవి ఉండవు. అలాంటిది మొత్తం చేతులతోనే తీసుకొచ్చి అన్నీ కూడా మరి ఎలా పెద్ద పెద్ద గుళ్ళు కట్టారో నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడేమో అన్ని టెక్నాలజీలు, క్రెయిన్లు అన్నీ వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండట్లేదు, ఎక్కువ సంవత్సరాలు ఉండట్లేదు, ఎమ్మటనే కూలిపోతున్నాయి. అందుకే అంటారు అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అని. టెక్నాలజీ పెరిగే కొద్దీ స్ట్రాంగ్ అవ్వాలి, కానీ మనం వీక్ అయిపోతున్నాం. సో మనం అయితే ఇక్కడ ఇంకో స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, శివలింగం. ఇక్కడ ఏంటి అంటే మీరు స్పెషల్గా వచ్చేసి
మీరు మీ అంతట మీరు అభిషేకం అయితే చేయొచ్చు అనమాట. అభిషేకం, అర్చన అవన్నీ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈ టెంపుల్. ఇవన్నీ గుళ్ళన్నీ కూడా మీకు చూపించాను కదా. ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ వీడియో చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనమాట. సో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్, జై హింద్. ఇది వాటర్ ఫాల్ ప్లస్ భైరవకోన వాటర్ ఫాల్ ప్లస్ భైరవకోన టెంపుల్ అనమాట. సో మీరు ఎప్పుడైనా వస్తే అసలు మిస్ అవ్వద్దు. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్, జై హింద్.